వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ ఏంటంటే బ్యాంక్స్ ఎందుకు రీస్ట్రక్చరింగ్ కి అలో చేయట్లేదు? ఆగస్ట్ 6వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ ఇచ్చారు. రెజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ గురించి. ఎవరైతే కోవిడ్-19 స్ట్రెస్ కి గురవుతారో, జాబ్స్ లాస్ అవుతారో, సాలరీస్ కట్ అవుతాయో, బిజినెసెస్ లాస్ అవుతారో వాళ్ళకి ఈ రెజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ కింద మార్టోరియం లేదా రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. వీళ్ళు బ్యాంక్స్ లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి సర్క్యులర్ లో ఇచ్చారు. అయితే మన చాలా మంది కూడా బ్యాంక్స్ లో అప్లై చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి బ్యాంక్స్ ఈ ఫెసిలిటీస్ కి అలౌ చేయట్లేదు. ఈవెన్ తో వాళ్ళు ఈ కోవిడ్-19 స్ట్రెస్ కి గురి అవుతున్నా కూడా. సో చాలా మందికి డౌట్ అయితే ఉంది, ఎందుకు మనం ఎలిజిబిలిటీ అవ్వలేకపోతున్నాము ఈ రెజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ కి అని. సో దీనిలో ఒక ఆర్టికల్ లో వచ్చిన దాని ప్రకారం ఒక బ్యాంక్ పర్సన్ ఎవరైతే నేమ్ ని బయటికి చెప్పాలి అనుకోవట్లేదో, సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, ఒకటి ఈ ఆగస్ట్ లో వచ్చిన సర్క్యులర్ కంటే ముందుగా జూన్ లో ఒక సర్క్యులర్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఆ సర్క్యులర్ లో ఇచ్చిన దాని ప్రకారం ఎవరైతే అకౌంట్స్ ఎన్పిఏ అవుతాయో వాళ్ళకి కూడా రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీకి అప్లై చేసుకోవచ్చు అని ఆ సర్క్యులర్ లో ఆల్రెడీ కూడా ఇచ్చి ఉన్నారు. कोई एक्सट्रीम स्ट्रेस हो उसी सिचुएशन में प्रोवाइड करना चाहिए। और जो ये रेजोल्यूशन फ्रेमवर्क जो कोविड स्ट्रेस रेजोल्यूशन में जो एलिजिबल नहीं है, वो आज भी जून 7 सर्कुलर के अंदर स्ट्रेस रिजल्व उनका जो असेट है रिजॉल्व कर सकते हैं। जून 7 सर्कुलर जो पिछले साल हमने जारी किया था वो आज भी वैलिड है। అయితే ఆగస్టు 6వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ లో ఏ అకౌంట్స్ అయితే ఎన్పిఏ కాకుండా ఉంటాయో మార్చ్ 1 వరకు, మార్చి ముందు వరకు కూడా వాళ్ళకి మాత్రమే ఈ రెజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది అని సర్క్యులర్ లో క్లియర్ గా ఇచ్చారు. అయితే ఈ రెండు సర్క్యులర్స్ లో డిఫరెన్సెస్ ఏంటంటే, ఒకటి అకౌంట్స్ ఎన్పిఏ అవ్వకపోతే, అంటే ఆగస్ట్ 6వ తారీఖు వచ్చిన సర్క్యులర్ ప్రకారం రీస్ట్రక్చరింగ్ కనుక బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తే ఒక బారోయర్ కి ఆ బారోయర్ యొక్క అవుట్ స్టాండింగ్ అమౌంట్ లో నుంచి 50% ఆఫ్ ద అమౌంట్ ని బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాల్సి ఉంటుంది. 50% ఆఫ్ ద అమౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. అది మళ్ళీ ఆర్బీఐ బ్యాంక్స్ కి ఎప్పుడు తిరిగి ఇస్తారు అంటే, అట్లీస్ట్ 30% ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50% ఆఫ్ ద అమౌంట్ ని, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని బ్యాంక్స్ కి మళ్ళీ తిరిగి ఇస్తాయి. అంటే మన ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, 1,00,000 రూపాయలు కనుక అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాము. 1,00,000 రూపాయలు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంది. సో ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ లో నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వచ్చిన సర్క్యులర్ ప్రకారం అయితే, అంటే అకౌంట్స్ ఎన్పిఏగా అవ్వకుండా ఉంటే, సో వీళ్ళు తీసుకుంటే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచవలసిన అమౌంట్ ఎంత అంటే 10% ఆఫ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఈ 1,00,000 రూపాయల్లో నుంచి 10% ఆఫ్ ద అమౌంట్ అంటే 10,000 రూపీస్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. ఈ 10,000 రూపీస్ ని మళ్ళీ ఆర్బీఐ బ్యాంక్స్ కి వెనక్కి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇచ్చేస్తారు అంటే 20% అమౌంట్, 20% ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటే 20,000 బారోయర్ రీపే చేసిన తర్వాత హాఫ్ అమౌంట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ 10% ఆఫ్ ద అమౌంట్ పే చేసిన తర్వాత రిమైనింగ్ హాఫ్ అమౌంట్ ఇస్తారు. 10% అంటే మళ్ళీ ఇంకొక 10,000. సో టోటల్ గా 30% ఆఫ్ ద అమౌంట్ పే చేసిన తర్వాత బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచిన ఈ 10,000 రూపీస్ ని ఆర్బీఐ మళ్ళీ వెనక్కి బ్యాంక్స్ కి ఇస్తారు. అయితే ఇప్పుడు బారోయర్ మొత్తం ఎంత పే చేయాల్సి ఉంటుంది? వాళ్ళు పెట్టిన 20% ఆఫ్ అమౌంట్ తెచ్చుకోవడానికంటే టోటల్ గా 30% అంటే 30,000 ని బారోయర్ బ్యాంక్స్ కి తిరిగి పే చేయాలి. ఈ 30% ఆఫ్ అమౌంట్ అనేది రీపేమెంట్ పీరియడ్ ఎంత టైం పడుతుంది? సో రీస్ట్రక్చరింగ్ అనేది తీసుకున్న తర్వాత మంత్లీ ఉండే ఈఎంఐ అనేది తగ్గుతుంది. ఒకవేళ రెజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ కింద మాటోరియం తీసుకున్న ఈ 30,000 మళ్ళీ తిరిగి బ్యాంక్స్ కి రావడానికి నెలకి 3,000 రూపాయల చొప్పున ఈఎంఐ చూసుకున్నా కూడా కనీసం అంటే 10 months టైం అయితే పడుతుంది. సో మినిమం గా జూన్ లో వచ్చిన సర్క్యులర్ ప్రకారం, అంటే ఎన్పిఏగా అకౌంట్స్ కన్వర్ట్ అయితే వాళ్ళకి రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఆర్బీఐ యొక్క కండిషన్స్ ప్రకారం బ్యాంక్స్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ లో నుంచి 15% ఆఫ్ ద అమౌంట్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 1,00,000 లో 15% చూసుకుంటే, కంపేర్ చేసి చూసుకుంటే జూన్ 7 సర్క్యులర్ ప్రకారం అయితే, అంటే అకౌంట్స్ ఎన్పిఏగా కన్వర్ట్ అయిన తర్వాత
వాళ్ళు ఈ రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ కి అప్లై చేసుకుంటే అప్పుడు బ్యాంక్స్ 15% ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ అమౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. సో 15% ఆఫ్ ద అమౌంట్ అంటే 15,000 అవుతుంది 1 lakh లో. ఈ 15,000 మళ్ళీ బారోయర్కి ఎప్పుడు వస్తాయి? బారోయరు అట్లీస్ట్ 10% ఆఫ్ ద అమౌంట్ ని పే చేసిన తర్వాత, అంటే 10% ఆఫ్ 1 lakh అంటే 10,000 అవుతుంది. అంటే నెలకి 3,000 రూపాయల చొప్పున మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అరౌండ్ 3 to 4 months పడుతుంది. సో 4 months పీరియడ్ లో బారోయర్ ఈ మినిమం పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పే చేస్తారు. అట్లాగే బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టిన 15% ఆఫ్ ద అమౌంట్ కూడా తిరిగి బ్యాంక్స్ కి వస్తుంది. సో ఈ రీపేమెంట్ పీరియడ్ అనేది ఇక్కడ డిఫరెన్స్ కనుక చూస్తే ఇక్కడ 10 months రీపేమెంట్ పీరియడ్, ఇక్కడ 4 months రీపేమెంట్ పీరియడ్ అయితే ఉంది. అట్లాగే ఈ క్యాప్ అనేది అమౌంట్ 15% ఇక్కడ, 10% ఇక్కడ, అంటే రెండిట్లో కూడా ఎన్పిఏ అకౌంట్ కి 5% ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రీపేమెంట్ పీరియడ్ అనేది ఇక్కడ తక్కువగా ఉండటం వల్ల బ్యాంక్స్ ఎక్కువ మందికి ఈ ఆగస్టు 6వ తారీఖు వచ్చిన సర్క్యులర్ ప్రకారం రీస్ట్రక్చరింగ్ కి ఎలిజిబిలిటీ అలో అనేది చేయట్లేదు. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఈ అమౌంట్ అనేది తక్కువ. ఒకటి, అకౌంట్స్ ఎన్పిఏగా కన్వర్ట్ అవ్వకపోతే రీపేమెంట్ పీరియడ్ ఎంత టైం పడుతుంది, అకౌంట్ ఎన్పిఏగా కన్వర్ట్ అయితే రీపేమెంట్ అనేది ఎంత టైం పడుతుంది. సో అందువల్ల బ్యాంక్స్ ఎక్కువ మందికి ఈ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ని అలో చేయట్లేదు. అట్లాగే ఫస్ట్ నుంచి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టును అడుగుతున్నది కూడా ఈ ఇంటరిమ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎన్పిఏగా కన్వర్ట్ అవ్వకూడదు అనే ఇంటరిమ్ ఆర్డర్ ని తీసేయమని అడుగుతున్నారు. ఎందువల్ల అంటే ఇంటరిమ్ ఆర్డర్ అనేది తీసేసిన తర్వాత అకౌంట్స్ ఎన్పిఏగా కన్వర్ట్ అవడానికి వరుసగా క్యూలో అయితే ఉంటాయి. సో ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి ఎవరైతే పేమెంట్స్ చేయలేదో ఆ అకౌంట్స్ అన్ని కూడా వరుసగా ఎన్పిఎస్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎక్కువ ఎన్పిఎస్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ రెజల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ని, రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ని బారోయర్స్ కి జూన్ లో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం అలో చేసే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా ఆ రీపేమెంట్ మెథడ్స్ కానీ రీపేమెంట్ పీరియడ్స్ కానీ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచవలసిన పర్సంటేజెస్ కానీ చేంజ్ అవుతాయి. సో ఈ ఎలిజిబిలిటీ అనేది ఈ ఇంటరిమ్ ఆర్డర్ సుప్రీంకోర్టు తీసేసిన తర్వాత ఎన్పిఏగా కన్వర్ట్ అయిన అకౌంట్స్ కి వస్తుంది. అయితే ఇది అందరికీ అలో చేసి అందరికీ రీస్ట్రక్చరింగ్ కానీ రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్ కానీ ప్రొవైడ్ చేస్తారా అంటే అది 100% అందరికీ ఇస్తారా అని మనం చెప్పలేం. ఎందువల్ల అంటే అప్పుడు కూడా బ్యాంక్స్ రీపేమెంట్ అబిలిటీని చెక్ చేసుకుంటాయి. ఇప్పటి వరకు వీళ్ళు తీసుకున్న లోన్స్ ని క్లియర్ చేశారా లేదా, క్రెడిట్ స్కోర్, ఇవన్నీ బేస్ చేసుకొని మాత్రమే అకౌంట్స్ ఎన్పిఏగా కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీని, ఈ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే కల్పిస్తాయి. మెయిన్ రీజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ నుంచి కూడా ఇంటరిమ్ ఆర్డర్ ని తీసేయమని సుప్రీం కోర్టును అడగటానికి, అట్లాగే నెక్స్ట్ ఒకవేళ సుప్రీం కోర్టు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంటరిమ్ ఆర్డర్ ని తీసేసిన తర్వాత జరగబోయేది. అట్లాగే బ్యాంక్స్ ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ని మాక్సిమం పర్సన్స్ కి ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి కూడా ఇది ఒక మెయిన్ రీజన్. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.